ఫార్ములా ఈ రేసులో విచారణ కొనసాగిస్తోంది ఏసీబీ. హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు అధికారులు. నగదు రిలీజ్ చేయడంలో బిఎల్ఎన్ రెడ్డి పాత్రపై అధికారులు ఆరా తీశారు. కేటీఆర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేశారు. ఇక ఈ కేసులో 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. దాదాపు 6 గంటలకు పైగా బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించారు అధికారులు. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగంలో తన తప్పేం లేదని, మున్సిపల్ శాఖ నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశాల మేరకే లావాదేవీలన్నీ జరిపామని ఏసీబీ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలోని 5 సభ్యుల టీం బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. 6 గంటల విచారణలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి 54,89,00,000 రూపాయలను మంజూరు చేయడంపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ రికార్డులు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ముందు పెట్టి ప్రశ్నించింది. అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశాలతో తాను పనిచేశానని ఏసీబీకి బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నిధుల ట్రాన్స్ఫర్ జరిగిందన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి 2 విడతల్లో 45,71,00,000 చెల్లించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ సీజన్ 9 జరిగినప్పుడు ట్రాక్, ఇతర అవసరాల కోసం హెచ్ఎండీఏ నిధులు 12 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఈ లావాదేవీలన్నింటికీ సంబంధించి ఆధారాలతో సహా వివరించినట్లు తెలిసింది. సంబంధిత డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు మార్క్ చేశారు. ఈ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ అనుమతులపై ఏసీబీ ఆరా తీయగా ఆ అంశం తన పరిధిలో లేదని బిఎల్ఎన్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చీఫ్ ఇంజనీర్ హోదాలో బిఎల్ఎన్ రెడ్డి నిర్వహించిన విధులపై ఏసీబీ ఆరా తీసింది. హెచ్ఎండీఏ బోర్డుకు చెందిన అకౌంట్స్ ను ఎవరు ఆపరేట్ చేస్తారని ప్రశ్నించింది. నిధుల సమీకరణ, వాటి ఖర్చు, ఏవైనా లాభాలొస్తే ఆ డబ్బు ఏ అకౌంట్లో డిపాజిట్ అవుతుందనే అంశాలపై ఆరా తీసింది. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని హెచ్ఎండీఏ బోర్డు అకౌంట్స్ ఆపరేషన్స్ పై అడిగి తెలుసుకుంది. ఈ బ్యాంక్ నుంచి ఫార్ములా ఈ కంపెనీకి 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో ట్రాన్స్ఫర్ చేసిన 45,71,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్వాయిస్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో ప్రశ్నలు సంధించింది. మరోవైపు మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ఆదేశించింది.